హాయ్ హలో, నేను మీ తిరుమల. ఇవాళ చేపల వేపుడు చేసేసానండి. నేను దీన్ని పండు కప్ప అంటారు. ఇది సముద్రంలో దొరుకుతుంది. దీనికి ముళ్ళు చాలా తక్కువ ఉంటాయి. పులుసు కానీ ఫ్రై కానీ ఏదైనా పిల్లలకి హ్యాపీగా పెట్టేయచ్చు. కొరమీను ఉంటుంది కదండి, అలా ఉంటుంది టేస్ట్ కూడా. ముళ్ళు కూడా కొరమీనులో లాగే చాలా తక్కువ ఉంటాయి. ఈ విధంగా అందరు ట్రై చేసేయండి. నేనైతే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక నిమ్మకాయ పిండేసి బాగా అలా మర్దన చేసేసి చేపల్ని పక్కన పెట్టేశానండి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాలి ఈ చేపల్ని. హాఫ్ అన్ అవరు అంటే త్వరగా చేసుకోవాలనుకునే వాళ్ళు ఒక హాఫ్ అన్ అవరు, లేదు నిదానంగా చేసుకుంటాం ఉదయాన్నే తెచ్చుకునే వాళ్ళు ఒక గంట 2 గంటలు నాన్నే ఏం కాదండి. అన్నీ ఈవెన్గా బాగా పడతాయి ఆ ముక్కలకి. చేప గురించి ఈ మధ్య ఒకటి చెప్పారండి పెద్దవాళ్ళు, 3 minutes కంటే ఎక్కువ ఉడకకూడదంట పులుసులో కానీ ఫ్రైల్లో కానీ. అలా ఉడికితే వాటి పోషక విలువలు పోతాయంట. అదొకటి తెలుసుకోండి, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే. నేనైతే అన్నీ కలిపి పక్కన పెట్టేసి ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టేశాను. 3 spoons ఆయిల్ వేశాను. నాకు ఒక అరగంట నానేయి ముక్కలు ఒక్కోటి అలా సర్దేశాను బాండీలో. ఒక సైడ్ 3 minutes, ఇంకో సైడ్ 3 minutes కాల్చానండి. అంతే, చేపల ఫ్రై రెడీ అయిపోయింది. సాంబారు, రసము, పప్పు అలా చేసుకున్నప్పుడు మనం సైడ్ డిష్గా ఈ చేపలు ఫ్రై చేసుకున్నాం అనుకోండి, చేపల వేపుడు అద్భుతంగా ఉంటుంది కదా. చూడండి, ముళ్ళే లేవు అసలు. పిల్లలు చాలా చాలా బాగా తింటారు. దొరికితే అందరూ తెచ్చుకొని తప్పక వండుకోండి. చాలా బాగుంది. నేనైతే ఇదే ఫస్ట్ టైము ఇది చేయడం కానీ తినడం కానీ. చాలా బాగా అనిపించింది. మెయిన్ పిల్లలకి చాలా బాగుంటుంది. ముళ్ళు చాలా తక్కువ ఉన్నాయి ఇందులో. వాళ్ళకి ఇచ్చేసినా వాళ్ళు తినేస్తారనమాట. అందరూ ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.